ఇంత అద్భుతంగా చర్చ జరిగితే దీని మీద మాట్లాడాల్సినటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా మా ఆది సీనన్న ఏం మాట్లాడినో చూడండి. కాంగ్రెస్ సర్కార్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం అట. ఏమంటాడు? బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రజలకు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆది సీనన్న అంటాడు. సీనన్న, నీ మీద నాకు సానుభూతి, నువ్వు నేను ఒకటే సామాజిక వర్గం కనుక నాకు కొంత నీ మీద మంచి కన్సర్న్ ఉండే. నువ్వు రేవంత్ రెడ్డి సంకల ఏరి రేవంత్ రెడ్డి మెప్పు కోసం బొమ్మిని తిమ్మి వేస్తా అంటే కుదరదు. రాష్ట్రం మొత్తము అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేక డైవర్షన్ డ్రామా ఎందుకు ఎత్తుకున్నావు? పైగా లిక్కర్ కేసు గురించి కూడా దుష్ప్రచారం చేశారని కేసీఆర్ ఇష్యూని కూడా మాట్లాడుతుంది. లిక్కర్ కేసు మీద దుష్ప్రచారం చేసింది నీ ముండమోపి కాంగ్రెస్, నీ రేవంత్ సోషల్ మీడియా. అసలు నీకు రేవంత్ సోషల్ మీడియా కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు కన్సర్న్ లో పనిచేసే వేలాది సోషల్ మీడియా హ్యాండిల్స్ తోటి రన్ అవుతుంది. అది కూడా నీకు తెలియదు. పైగా నువ్వు కూడా వచ్చి పెద్ద మాటలు మాట్లాడినావు, పీకుడు మాటలు మాట్లాడినావు. సీనా ఇంకేమంటాడు? ఇట్లాంటివి వేస్తే సోషల్ మీడియాలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నా అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. వాస్తవంగా సబ్జెక్ట్ లేనప్పుడు, విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్గా ఉన్నట్టు నీ ప్రెస్ మీట్లో తెలిపోయింది. ముందు ఇది ఒకసారి ఆలోచన చేయండి.